నువ్వేం బెంగపడకు తల్లి. కానీ ఈరోజు భీమ్ ఉత్త చేతులతో వెనక్కి వచ్చేస్తున్నాడు. భీమ్, శంకర్ ఎక్కడ? శంకర్ దొరికాడా? చెప్పండి, శంకర్ దొరికాడా? వెతికాను, చాలా వెతికాను, కానీ దొరకలేదు. దొరుకుతాడు రమా. మీరు అక్కడంతా వెతికారు కదా, నేను వెళ్ళి చూస్తాను. ఆగండి రమా, చూడు, నేను చాలా ప్రయత్నించాను, చాలా వెతికాను. పోలీసులు కూడా మనకు తోడుగా ఉన్నారు, వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఇంత రాత్రి ఒక్కదానివే వెళ్ళి ఎక్కడని తిరుగుతావు? నన్ను వదలండి రమా, పట్టొద్దు. నాకు నా తమ్ముడు శంకర్ కావాలి. శాంతించు రమా. చూడు, శంకర్ దొరుకుతాడు. అయినా ఈ విధంగా ఏడవటం వల్ల తను దొరుకుతాడా ఏంటి? ఏడవకు, శాంతించు రమా. ఇదంతా నా వల్ల జరిగింది. నేనే శంకర్ని అక్కడికి పంపించాను. ఇదంతా జరిగింది. హితేష్, నిజంగా నువ్వు చాలా పెద్ద శుభవార్త చెప్పావు. ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. ఇంట్లోని కొందరు పిల్లలు పైకెళ్ళిపోయారు. దీనికి మించి శుభవార్త ఏంటంటే భీమ్రావు బావమరిది వాడు కూడా కనిపించడం లేదు. వా! అయ్యో బాబుగారు, కనిపించకపోవడం ఏంటి? నాకు తెలిసి తను కూడా అయిపోయాడనుకోండి. రేపొద్దున్న భీమ్రావును నేను ఉద్యోగం ఇవ్వడం కోసం రమ్మన్నాను. వాడొస్తాడని నాకు అనిపించడం లేదు. అక్కడ ఏడుపులు పెడబొబ్బలు సాగుతున్నాయి. బహుశా తను రాకపోవచ్చు. హితేష్, భీమ్రావు రాకుంటే నా ఆనందం అంతా నాశనం అయిపోతుంది. తను ఖచ్చితంగా వస్తాడు. తను భీమ్రావు కఠినాతి కఠినమైన పరిస్థితుల్లో కూడా తనకు తాను నిలదొక్కుని నిర్ణయం తీసుకుంటాడు. వింతగా మాట్లాడుతున్నారేంటి? ఎవరి బావమరిది తన చేతకానితనం వల్ల చనిపోయాడో తను మెదడుని ఇంకేం ఉపయోగించుకోగలడు? రేపు మీరు కూడా ఇక్కడికి రండి, వచ్చి చూడండి భీమ్రావు వస్తాడో లేక రాడు అనేది. సరే, ప్రత్యక్షానికి సాక్ష్యాలతో అవసరం అనేది ఉండదు. గురుగారు, అలాగే ఇంకొక విషయం, భీమ్రావ్ అలాగే వాడి జాతి వాళ్ళు ఒక్కోసారి మా కార్ల కింద, ఒక్కోసారి టపాసుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ చస్తూనే ఉంటారు. మీరెప్పుడైనా విన్నారా? ఫ్యాక్టరీలో మంటలు అంటుకుంటే ఆ ఫ్యాక్టరీ యజమాని చనిపోయాడని. ఇక ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే గురువు గారు, భీమ్రావు మీ మాటలు బాగా వింటుంటాడు కదా, అయితే వెళ్ళి వాడికి నచ్చ చెప్పండి. ఇక ప్రస్తుతానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి. రమా, ఇక ఊరుకో, ఇంతగా ఏడవకు రమా. ఏడవకుంటే ఏం చేయాలి? అంతా నా కారణంగానే జరిగింది. నేను తనని పంపించుండకపోతే ఇలా జరిగేదే కాదు. నువ్వలా అనుకుంటే వీటన్నింటికీ బాధ్యుణ్ణి నేనే రమా. ఒకవేళ నేను గాని ఎక్కడైనా ఉద్యోగం చేసి కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటే అప్పుడు శంకర్కు పని చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. లేదు, ఇదంతా మీ కారణంగా జరగలేదు. అయితే నీ కారణంగా కూడా ఏమీ జరగలేదు కదా. అన్నట్టు
నువ్విక్కడే కూర్చో. నేను బయటకెళ్ళి వంట చేయడానికి కొన్ని సరుకుల్ని తీసుకొని వస్తాను. వద్దు, నాకు ఆకలిగా లేదు. అలా అంటే ఎలా రమా? ఇంతసేపు అయిందే నువ్వు అసలేమీ తినలేదు. నేను వంట చేస్తానుండు. ఎక్కడున్నారండి? భోజనం వడ్డించాను, రండి రండి త్వరగా. కూర్చోండి, మీరు కూడా తినండి. జీజాబాయ్, ఇక్కడ భీమ్ బావమరిది కనిపించడం లేదు. ఇక నాకు తిండి గురించి పట్టిందా? లేదు, చాలా బాధగా ఉంది. కానీ మనం బాధపడటం వల్ల శంకర్ దొరకడు కదా. కూర్చోండి, భోంచేయండి. మీరిద్దరు కూర్చోవచ్చు కదా, భోజనం చేయండి. మీకు కూడా రాతాంతం ఇష్టం లేకపోతే వచ్చి కూర్చోండి. జీజాబాయ్, ఈ సమయంలో నీ గొంతులోంచి ఒక ముద్దని ఎలా దిగుతుంది? వింతగా మాట్లాడుతున్నారు. అక్కడ భీమ్ వంట వండుతున్నాడు, తను బాధపడటం లేదు. కానీ మనం ఇక్కడ భోజనం చేస్తే సమస్య అవుతోందా? కూర్చొని భోంచేయండి మీరు. అన్నయ్య, కూర్చోండి. జీజాబాయికి కేవలం ఇదే కనిపిస్తోంది, భీమ్ అక్కడ వంట చేస్తున్నాడని. కానీ తనకి ఇది కనిపించడం లేదు, భీమ్ తన భార్య కోసం వంట వండుతున్నాడని. నేను కూడా నా భర్త కోసమే వంట వండాను. కూర్చుంటారా లేక ఏనుగునో గుర్రానో పిలవాలా? సరే, అది లైవ్ తింటాను. తిను. భీమ్, నా కోసం సగం పిడికెడు బియ్యం వెయ్యి. అక్కడికే వస్తాను. నాకు ఇక్కడ భోజనం నచ్చడం లేదు. అలాగే నాన్న. భీమ్, ఒక పంచి నా కోసం ఇంకో సగం పిడికిడి తీసుకో. ఈరోజు మా ఇంట్లో ఎందుకో భోజనం అంత బాగోలేదు. చూస్తున్నావా అత్తయ్య, అందరికందరు వెళ్ళి అక్కడే కూర్చున్నారు. లక్ష్మి, కనిపించడం లేదా? మేమిద్దరం కూర్చున్నాం కదా, తింటున్నాం కదా. నిజమే జీజాబాయ్, వంట ఏమాత్రం రుచిగా లేదు. అయినా మేమిద్దరం తింటాం. ఇన్ని సంవత్సరాలు గడిచాయి, కానీ ఇప్పటికీ నువ్వు చక్కదిద్దుకోలేకపోయావు. అసలు మీరేమంటున్నారు పిన్ని? వంట బానే ఉంది కదా. నేను బుద్ధి గురించి మాట్లాడుతున్నాను, బుద్ధి. మీరు తింటే తినండి, లేకపోతే మానేయండి. పదలక్ష్మి, లోపల కూర్చొని భోంచేద్దాం. భీమ్ బాబు, ఈరోజు మీ ఇంటికి మీ నాన్న ఇంకా మీ అన్నయ్య భోంచేయడానికి వచ్చారు. రేపు చూడు, రేపు నేను కూడా వచ్చేస్తాను. గురువుగారు, ఏంటి మీ శిష్యుడు ఇంతవరకు రానేలేదు? తను భీమరావు సరిగ్గా సమయానికే వస్తాడు. సరే, అలాగే చూద్దాం. అదిగో సమయానికే వచ్చేశాడు.
అన్నట్టు గురుగారు, తనేమి సమయానికి కట్టుబడి ఉండేవాడు కాదు. కేవలం పని దొరకబోతుంది, డబ్బులు దొరకబోతున్నాయి, అందుకే వచ్చేశాడు. తనొక అవకాశవాది అంతే. పనేంటి చెప్తాను, ముందుగా ఇంటర్వ్యూ ఇవ్వు. ఈయన బొంబాయి నగర మహాపాలక సంస్థలో చాలా ఉన్నతాధికారి. ఈయనకు నువ్వు నీ ఇంటర్వ్యూ ఇవ్వు. ఒకవేళ ఈయనకు అది నచ్చితే నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంటారు. వెళ్ళండి, ఇంటర్వ్యూ తీసుకోండి. నమస్తే సార్. ఎంతవరకు చదువుకున్నావు భీమరావు? అలాగే నీకు ఏ ఏ భాషలు మాట్లాడడం తెలుసు? సార్, నాకు హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ ఇంకా సంస్కృతం ఈ 4 భాషలు తెలుసు. అద్భుతం. నీలాంటి జ్ఞానమున్న వ్యక్తి చాలా అవసరం. సరే, ఇప్పుడు చదువు సంగతి అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రత్యక్ష రీతిలో పరిశీలించుదామా? సామాన్లు తీసుకురండి. అయితే చదువు, సంధ్యలు, భాషల జ్ఞానం, ఆ డిగ్రీలను ఎక్కడైనా పారే. ఇక ఇప్పుడు చీపురుతో ఊడ్చి చూపించు. ఈ చెత్తంతా ఒక దగ్గరకు చేర్చి దాన్ని బుట్టలో ఎత్తుకుని ఏదైనా గుంతలో పారేసిరా. నువ్వు ఎంత బాగా పనిచేయగలవో నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు నీకు శుభ్రం చేసే ఉద్యోగాన్ని వెంటనే ఇచ్చేస్తాను. ఏంటి అసలు మీరు ఏమంటున్నారు? చదువు అలాగే జ్ఞానం చాలా ప్రధానమైనవి. అర్థమైందా? మీరే చూడండి, సంస్కృతం మాట్లాడేవాడు ఇతన్ని సంస్కృతంలో రమ్మంటాడు, ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఇతన్ని ఇంగ్లీష్లో రమ్మంటాడు. ఇక మన భీం పరిగెత్తుకెళ్ళి చెత్త ఎత్తుతాడు కదా. భీం, ఎక్కడని వెతకాలి శంకర్ని? నువ్వేం బాధపడకురమ్మా, నీ తమ్ముడు దొరుకుతాడులే. భీమరావు, చెప్పావు కదా ఏదైనా ఎక్కడైనా పని చేస్తానని. మరి ఇప్పుడేమైంది? రమ రక్తం అమ్మి డబ్బులు తీసుకొచ్చింది. నాకు మరే దారి కనిపించలేదు. మా ఇద్దరికి ఏమనిపించిందంటే మేమేదైనా పని చేయడం మంచిదని. ఎందుకంటే మీకు అలాగే అక్కకు సహాయం చేయాలనుకున్నాం. అందుకే మేము పని వెతకడానికి వెళ్ళిపోయాం. నరోత్తమ్, నువ్వు చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నావు. ఉచితం, అనుచితం ఆ ఉపన్యాసాలు నాకివ్వద్దు. వీడికి పని చెయ్యాలనుకుంటే చెయ్యని, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోని. వీడి బావమరిది ఉద్యోగం చేస్తూ చేస్తూ చనిపోయాడు. ఇక బావ ఇప్పటికీ ఉద్యోగం చేయడానికి సంకోచిస్తున్నాడు. చాలా బాగుంది. చూడు భీమరావు, ఈరోజు మేము ఇలా ఉన్నాం, రేపు ఇంకొకరు ఇలాగే అవుతారు. అది రేపు నువ్వు కూడా కావచ్చు. గుర్తుపెట్టుకో భీమరావు, రేపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు కూడా ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రి మిమ్మల్ని ఇద్దరు కూడా ఇలాగే కట్టేసి ఉంచుతాను.
దానికి బదులుగా డబ్బులు కూడా ఇస్తాను. తాడు తీసుకోండి, దాంతో నన్ను కట్టేసి పశువులా మార్చుకోండి, కానీ బదులుగా నాకు కొంత డబ్బు ఇవ్వండి. మీ జీవితం అంతా ఇదే మురుగులో గడిచిపోతుంది. ఇక మీకు మురుగు వాసన ఏమొస్తుంది? ఈ చెత్తకు మీ మధ్య ఉంటేనా వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే రోడ్డు మీద ఎక్కడెక్కడికి వెళ్ళినా చెత్త అక్కడే పారబోయడం జరుగుతుంది. రేపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు కూడా ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రి మిమ్మల్ని ఇద్దరు కూడా ఇలాగే కట్టేసి ఉంచుతాను. మీ జీవితం అంతా ఇదే మురుగులో అందుకు గడిచిపోతుంది. బదులుగా డబ్బులు కూడా ఇస్తాను. ఇక మీకు మురుగు వాసన ఏమొస్తుంది? ఈ చెత్తకు మీ మధ్య ఉంటేనా వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పని నేను చేస్తాను. అలా అన్నావు, బాగుంది. ఈ చీపురు తీసుకొని ఇక చెత్త శుభ్రం చేయడం మొదలుపెట్టు. వెళ్ళు. భీమరావ్, ఇక్కడ కూడా చెత్త ఉంది, సరిగ్గా శుభ్రం చేయి. అక్కడ కూడా సరిగ్గా శుభ్రం చేయి. వెళ్ళు. చూసారా చెత్త ఎంత బాగా శుభ్రం చేస్తున్నాడా? అవును, కుర్రాడు కష్టపడే రకం. ఖచ్చితంగా. చూస్తున్నారు కదా సార్, వీడి చదువు వీడికి ఎంత బాగా పనికొస్తుందా? తను ఎంత సవ్యంగా శుభ్రం చేస్తున్నాడా చెప్పండి. మీరన్నది నిజమే. ఇతని జాతిలోని అమ్మాయిలు అబ్బాయిలు ఒకవేళ చదువుకున్నారంటే అన్నిటికంటే ముందు చెత్త శుభ్రం చేసే పనిని అప్పగిస్తూ ఉంటాను. జీవితంలో చాలా చాలా కష్టపడాలి. మా కలల్ని నెరవేరుస్తూ ఉండాల్సి ఉంటుంది. నువ్వు చదువుకొని ఎంత గొప్పవాడివి కావాలంటే ప్రతి మంగళి నీ జుట్టు కత్తిరించాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నీ పక్కన కూర్చోవాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నిన్ను తాకి గర్వంగా భావించుకోవాలి. ఆగు భీమరావు, ఎక్కడికి వెళ్తున్నావు? నాకున్న యోగ్యత ప్రకారం పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను.
ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఒకరోజు ఈయన కూడా చాలా పెద్ద బ్యారిస్టర్ అవుతారు.